రామ్ రామ్ ఫ్రెండ్స్. దేశాన్ని విడగొట్టడానికి ఉగ్రవాదులు అవసరం లేదు. మన టీవీ ఛానళ్లు సరిపోతాయి. పనికిరాని వార్తలు చూపించి జనాల మధ్యలో చిచ్చులు పెడుతుంటారు. ఇద్దరికీ ఒకేసారి ప్రధానమంత్రి కావాలని ఉంది. ఎవరు నేను తగ్గను అంటే నేను తగ్గను అని అనుకుని ఒక పని చేశారు. దేశాన్ని 2 ముక్కలుగా విడదీసి ఇద్దరు ప్రధానమంత్రులు అయిపోయారు. ఏం కథ చెప్తున్నాను అర్థమైంది కదా. ఇప్పుడు అదే జిన్నా నెహ్రూ వారసుడు రాహుల్ ఖాన్ భారతదేశానికి ఈ జన్మకి ప్రధానమంత్రి కాలేడు అని మళ్ళీ విభజించి ప్రధానమంత్రి అవ్వాలి అని భారత్లో దక్షిణ వైపు ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యేక దేశం కావాలి అని పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు చేసేది విభజించి పాలించడం. ప్రస్తుత మణిపూర్ అల్లర్లకి కారణం కాంగ్రెసే. ఈశాన్య రాష్ట్రాలని ఎప్పుడూ పట్టించుకోలేదు, చిన్న చూపు చూసింది. వాళ్ళకి వాళ్ళు ప్రత్యేక దేశం కావాలి అనేలాగా చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్కి వంతపాడే చైనా నికృష్టులు తోకలు కూడా ఆడిస్తున్నారు. మోడీని ఎలాగూ ఓడించలేము, నార్త్లో దేశభక్తులు ఎక్కువ, సౌత్లో కుల పిచ్చి, ప్రాంత పిచ్చి, ఉచితాలకే ఓట్లు వేస్తారు. సో వీళ్ళని రెచ్చగొట్టి విభజన అని అంటే ఎలా అయినా నాన్ బీజేపీ ప్రధానమంత్రి వస్తాడు అని అనుకుంటున్నారు. అసలేంటి గొడవ ఎక్కడ మొదలైంది? కర్ణాటక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల దగ్గర నుండి తీసుకున్న ట్యాక్స్ డబ్బుల్లో ఎక్కువ శాతం నార్త్ సైడ్ ఉన్న రాష్ట్రాలకు ఇస్తుంది అని, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లేదు అని, ఇలానే చేస్తే ప్రత్యేక దేశం కోసం పోరాడుతామని అంటున్నారు, భయపెడుతున్నారు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది చేసేదే ఇలాంటి చిల్లర రాజకీయాలు. ఒక్కసారి ఉత్తర దక్షిణ రాష్ట్రాలు అని కాకుండా ధనిక పేద రాష్ట్రాలని చూడండి. వీళ్ళు ఎక్కువ సాయం పొందుతున్నాయని చెప్పిన రాష్ట్రాలన్నీ కూడా పేదలు 50% పైగా నివసిస్తున్న రాష్ట్రాలు. వీళ్ళ ఉద్దేశం భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పేదలకు ఆర్థిక సహాయం అందకూడదని భావిస్తున్నారా? రాష్ట్రాన్ని బట్టి నిధులు కేటాయించరు. పర్ హెడ్ అంటే పాపులేషన్ని బట్టి నిధులు కేటాయిస్తారు. 70 సంవత్సరాలుగా అలానే కదా జరుగుతుంది. ఇప్పుడేంటి కొత్తగా చేస్తున్నారా? 70 ఏళ్లుగా ఏదో కొంచెం పన్ను ఎక్కువ కట్టగానే తెగ్గ వీళ్ళ కంచంలో అన్నం లాక్కున్నట్లు ఫీల్ అవుతున్నారు. 10వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు గోరి, గజని, అలెగ్జాండర్, మొఘలులు వీళ్ళంతా దక్షిణ భారతదేశంపై దండెత్తకపోవడానికి కారణం ఎవరు? ఉత్తర భారతదేశపు మన సోదరులు కారా? వాళ్ళ ప్రాణత్యాగాల వల్లే మనం సుఖంగా ఉండగలిగాం, సిరి సంపదలు కూడగట్టుకోగలిగాం కాదా? ఒక్కసారి దేశ విభజన జరిగిన దానికి పర్యవసానం ఏమైంది? కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోత కాబడ్డారు. ఎంతమంది చనిపోయి ఉంటారో లెక్కలు కూడా లేవు. పాకిస్తాన్లో ఉండే హిందూ, సిక్కు నిరుపేదలే కాదు, కోటీశ్వరులు కూడా ఆస్తులు అన్నీ వదులుకొని కట్టుబట్టలతో భారత్కు వచ్చారు. మనం దక్షిణాదివారం అదృష్టవంతులం. మొఘల్ దండయాత్రలు అప్పుడు కానీ, దేశ విభజన జరిగినప్పుడు కానీ, చైనా దండయాత్ర అప్పుడు కానీ మనం ఉత్తరాదివారం అనుభవించిన కష్టాల్లో 1% కూడా అనుభవించలేదు. అందుకే మనకు దేశభక్తి, హిందూ పదం అంటే అంత నిర్లక్ష్యం. లక్షల మంది హిందువులు పాకిస్తాన్లో అన్నీ వదులుకొని దానికి కూడా సిద్ధపడ్డారు. కానీ మెడ మీద కత్తి పెట్టినా హిందూ ధర్మం వదులుకోవడానికి సిద్ధపడలేదు. అందుకే అక్కడ వారికి హిందుత్వం అన్నా, భారత మాత అన్న ఒక బంధం, ఒక ఉద్వేగం. అందుకే దేశభక్తి, హిందూ పిలుపులకు వారు స్పందించినంతగా మనం స్పందించలేము దక్షిణాదితో పోలిస్తే. అందుకే ఉత్తరాదిలో మత మార్పిడులు కూడా చాలా తక్కువ. తమిళనాడులో తిరువన్నమలై టెంపుల్ని దురాక్రమణదారులు కూల్చేస్తే శివాజీ మహారాజ్ వచ్చి మళ్ళీ గుడిని కట్టించారు వాళ్ళను ఓడించి. ఎక్కడో దక్షిణంలో ఉంది అనుకోలేదు. శరీర భాగంలో ఒక్కదానికి నొప్పి వస్తే చూసుకోమా? దేహంలో ఏదైనా శరీర భాగం బలహీనంగా ఉంటే దానికి అధిక బలాన్ని ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం చేస్తామా లేదా? దానికోసం ఎందుకు ఎక్కువ వెచ్చించాలి అని పాడైపోని అని వదిలేసుకుంటామా? దేశాన్ని మనం శరీరంతో పోలిస్తే ఒక్కో పార్ట్ ఒక్కో రాష్ట్రంగా అనుకుంటే మనకి ఏ భాగం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఏ భాగం మీద తక్కువ ఉంటుంది? ఏది పని చేయకపోయినా శరీరం పడిపోతుంది. అలానే రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం, అందరం బాగుంటేనే, బలాన్ని ఇస్తేనే దేశం బాగుంటుంది. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని బతకగలరా? అలాంటిది దేహం లాంటి దేశాన్ని ముక్కలు చేస్తా అనే ఆలోచన ఏంటి? ఏమైనా ఉంటే తేల్చుకోవాలి, మాట్లాడాలి, అడగాలి, ప్రశ్నించాలి. మనమందరం భారతీయులమన్న భావన స్వాతంత్రోద్యమం అందించింది. ఒక యూనిటీని ఇచ్చింది, మనకి ఒక ఐక్యతనిచ్చింది. మన భద్రత ఐక్యతలో ఉంది. ప్రజలను ప్రాంతాల వారి, మతాల వారీగా విభజించగలిగితే దోపిడీ శక్తులకు ప్రయోజనం అన్నట్లు యావత్ దక్షిణ భారతం ఏనాడైనా కలిసికట్టుగా ఉన్నాయా? ప్రతి ఊరికి ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఉంటాయి. అలాగే ఇంటికి కూడా ఎన్ని ముక్కలుగా చేసినా ప్రతి ఒక్క చిన్న ముక్కకి మళ్ళీ ఉత్తరం ఉంటుంది, దక్షిణం ఉంటుంది కదా. ఏది ఉత్తరం, ఏది దక్షిణ భారతదేశం? అరే, ఆల్రెడీ హిందీ మా మీద రుద్దుతున్నారని ఏడ్చి చస్తున్నారు. రేపు తమిళం రుద్దరు అని గ్యారంటీ ఏంటి? మొన్నటికి మొన్న ఆంధ్ర, తెలంగాణ విడిపోయారు. మాట్లాడేది ఒకటే భాష అయినా యాస వేరేనే తట్టుకోలేక ఆ పదవుల కోసం 1200 మందిని ఆత్మ బలిదానాలు చేసి మీద కుర్చీ వేసుకుని కూర్చున్నారు.
సౌత్ ఇండియా మొత్తంలో తమిళనాడుకే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆ బలంతో రేపు ప్రత్యేక దేశంలో వరుసగా తమిళ నాయకులే ప్రధానులవుతే తమిళులు డామినేట్ చేస్తే మలయాళ, కన్నడ, తెలుగు ప్రజలు భరిస్తారా? మద్రాసీలోని తెలుగువారిని పిలిచారని తెగ గింజుకునేవారు కదా. ఎన్నేళ్లుగా కావేరీ జలాల కోసం కొట్లాడుతున్నారు. కర్ణాటక, తమిళనాడు తేల్చుకోలేకపోతున్నాయి. 2 రాష్ట్రాల్లో ఉన్నది కాంగ్రెస్, డిఎంకే మిత్రపక్షాలే. అయినా గొడవ తేలట్లేదు. సో రేపటి నాడు తమిళనాడు డామినేట్ చేసి బలవంతంగా కర్ణాటక మెడలు వంచి తీసుకుంటుందా? కర్ణాటక వారు ఆంధ్ర, తెలంగాణకు కృష్ణా జలాలు ఇస్తారా? తమిళనాడు నుంచి ఆంధ్రులు ఎందుకు విడిపోయారు? పొట్టి శ్రీరాములు ఎవరు వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలేరు. దక్షిణాది రాష్ట్రాలు వేరే దేశం అవుతే కేరళ, తెలంగాణ ముస్లిం దేశాలుగా మారవని గ్యారంటీ ఉందా? పైగా ఆంధ్ర, తమిళనాడు క్రీస్తుకి అంకితమైపోయాయి. ఇక మిగిలేవి కర్ణాటక, పుదుచ్చేరి. సింపుల్గా చెప్పుకుంటే సపరేట్ సౌత్ ఇండియా అనేది కొందరు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం అమాయక ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారు. అడ్వాన్స్డ్ దేశం కాదు, ఒకరితో ఒకరు కీచులాడుకొని అడుక్కు తినే గతి పడుతుంది. సరే, రాష్ట్రాల మధ్య ఇన్ని గొడవలు కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడంటే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన అతిపెద్ద సైన్యాల్లో ఇండియన్ ఆర్మీ ఒకటి. మన ఎయిర్ ఫోర్సు, నేవీ కూడా హైలీ పవర్ఫుల్గా తయారయ్యాయి. ఇప్పుడు రేపు దేశం దక్షిణ దేశమే ఏర్పడింది అనుకుందాం. సైన్యము, నేవీ, ఈ వాయుసేన సంగతి ఏంటి? దక్షిణ దేశానికి అణుబాంబులు ఉంటాయా? బలమైన సైన్యం, బాంబులు లేకుంటే పాకిస్తాన్, చైనా ఆక్రమించవని గ్యారంటీ ఏంటి? విదేశీ శత్రువుల సంగతి ఏంటి? సరే పోనీ వీళ్ళు చెప్పే లాజిక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయం 80% హైదరాబాద్ నుంచే వస్తుంది. అలా అని 80% ఆదాయం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక హైదరాబాద్లోనే ఖర్చు పెడుతుందా? మిగతా జిల్లాలకు ఖర్చు పెట్టడం లేదా? ఇంకా చెప్పాలంటే మిగతా జిల్లాలకి ఎక్కువ ఖర్చు పెడుతుంది. దానిని ఏ హైదరాబాద్ వాసి కూడా మా డబ్బులు మాకంటే మిగతా జిల్లాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అడగటం లేదే. అంటే దాని అర్థం మేము ఆల్రెడీ డెవలప్ అయ్యాము, మా రాష్ట్రంలోనే ఉన్న మిగతా ప్రాంతాలు డెవలప్ అవ్వాలని మంచి ఉద్దేశం. ఇంకొక ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కంటే కూడా ఒక విశాఖపట్నం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయం మొత్తం విశాఖపట్నం కోసమే ఖర్చు పెడుతున్నారా? రాష్ట్రంలో అన్ని జిల్లాలకు, ఇంకా చెప్పాలంటే వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? అలానే విశాఖపట్నం వాసులు కూడా మాకు సపరేట్ దేశం కావాలి, మమ్మల్ని సపరేట్ చేయని అడుగుతున్నారా? ఒక దేశం అంటే చిన్న విషయమా? దేశ సరిహద్దు రాష్ట్రాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా ఉంటారా? చెన్నై కూడా అంతే, బెంగళూరు అంతే, వైజాగ్ అంతే, హైదరాబాద్ అంతే, బెంగళూరు విడిపోదాం, ప్రత్యేక దేశంగా మారుతాం అని అడగాల వాళ్ళు. ఇలా అడుగుతూ ముక్కలు చేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది? కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుంది. ఇదేనా కావాల్సింది? బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు తమ రాష్ట్రం రావచ్చు కానీ మార్వాడీలు రాకూడదు అనే వాదన చేసే వాళ్లే ఇలాంటి వాదన కూడా సమర్థించేది. ఈ అక్క చూడండి, తను వేసుకున్న బ్లాక్ టెంట్ని మాత్రం తీయలేదు కానీ మనకి రోజు వచ్చేవో శుద్ధులు చెప్తా ఉంటుంది అనమాట. చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, సరిగ్గా చూడట్లేదు, ఇవ్వట్లేదు. దక్షిణ భారతదేశంలో కట్టిన విమానాశ్రయాలు, కొత్త రైల్వే లైన్లు, వందే భారత్ రైళ్లు, జాతీయ రహదారులు, ఉచిత రేషను, మెడికల్ కాలేజీలు ఇవేమీ కనిపించట్లేదా? హిందువులు కట్టే ట్యాక్స్ ₹1 తిరిగి వస్తున్న 40 పైసలు మాత్రమే. కానీ మీ వాళ్ళు అసలు ట్యాక్స్ కడతారా? మా ₹10 తీసుకునేది మీరు. ఇదేనా సమానత్వం? ఒక్క పిల్లాడు ఉన్నవాడు ట్యాక్స్ కడితే 10 మంది ఉన్న పందులు తింటున్నాయి. ఇది చూడండి, మన డబ్బులు ఉత్తరాది గుళ్ళకి పెడుతున్నారంట. అరే, భారతీయులందరూ కలిసి కట్టించుకున్న గుడిని చూసి తట్టుకోలేక ఛాన్స్ దొరికితే ఏడుపు. ఇంకొకడు సైన్యంలో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళే ఉన్నారట. దేంతో నవ్వాలో అర్థం కావట్లే. భారత్ నుండి కాశ్మీర్ వద్దు అన్నారు, భారత్ నుండి అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు వద్దు అన్నారు, భారత్ నుండి వెస్ట్ బెంగాల్ వద్దు అంటారు, ఇప్పుడు ఉత్తర భారతం వద్దు అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళని, ఆ ఆలోచనలకు వంత పాడే వాళ్ళని గమనించండి. ఇలాంటి దేశ ద్రోహ ఆలోచనలు పుట్టించడానికి ప్రయత్నం చేసే ఛానళ్లను, పార్టీలను నిషేధించాలి. అడ్వాన్స్డ్ కంట్రీ కాదు, అడుక్కు తినే ముక్కలుగా మిగిలిపోతుంది.